చూడండి ఎంత సన్సెట్ ఎంత బాగుంది చూడండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టెక్సాస్లో ఉన్నాం మనము. చూడండి సన్సెట్ చూడండి ఎంత బాగుంది చూడండి. స్కూల్ పక్కకు ఉన్నది ఇది. సో రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయి, రోడ్స్ నీట్గా. ఇది వాకింగ్ ట్రాక్ అండి. ఇది ఎక్సెస్ వాటర్ వస్తే ఇంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇంకా మీకు ఏం పడ్డా అంతే, ఇంకా అలా ఫోన్ పడ్డా ఏం పోయినా మర్చిపోలే ఇంకా. సో సరౌండింగ్స్ ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్. ఇవి చూసి ఇండివిజువల్ హౌసెస్. ఇక్కడ చూడండి చెట్లు అయితే ఎండిపోయినాయి. కొన్ని చెట్లు అయితే మంచిగా ఉన్నాయి, కానీ వింటర్ కాబట్టి ఇది. కొన్ని చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి మొత్తం ఇది గార్డెన్ లెక్క మంచిగా ఉంది. ఇది వీళ్ళకు ఒక ఏరియా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌసెస్కి ఒక కమ్యూనిటీ టైప్లోకి ఉంటుంది వాళ్ళకి ఇది ఏరియా. ఎంత బాగుంది చూడండి. చిన్న వాటర్ ఫౌంటైన్, చిన్న పాండ్, వాటర్ ఫౌంటైన్, ఇవన్నీ వర్షం పడ్డ నీళ్ళే వచ్చి ఆగిపోతాయి ఇక్కడ. అటుపక్క చూస్తే అక్కడ ఒక చిన్న కెనాల్ లెక్క ఉంటుంది వాటర్కి. ఇక్కడ కూడా చిన్న ఫౌంటైన్ ఉంది చూడండి. ఇవన్నీ ఇండివిజువల్ చూడండి. చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి. ఇప్పుడు ఎవ్వరైతే నడుస్తలేదు, నేను ఒక్కడే నడుస్తాను ఇక్కడ ఏరియాలో. చీకటైంది కదా, కొద్దిగా నడవరు ఎక్కువ, అందరు ఇంట్లోనే ఉండిపోతారు. ఇక ఉన్నోళ్ళు చాలామంది కార్లో వెళ్ళిపోతారు. వాకింగ్ వచ్చేటోళ్ళు అయితే పొద్దుగాల వస్తారు సన్ ఉన్న టైంలోనే. ఇక సన్సెట్ అయిపోతుంది కదా. నేనైతే వాల్మార్ట్కి వెళ్ళాను అనమాట కొన్ని గ్రాసరీస్ కొనుక్కోనికి. సో నార్మలీ మేమైతే క్యాబ్లో వస్తాము, కానీ ఇవాళ అయితే క్యాబ్ పైసలు అండ్ మేము కొన్న ఐటమ్స్ పైసలు ఇంచుమించు సేమ్. సో అందుకోసమే ఇంకా ఎందుకు వేస్ట్ అని చెప్పి వాకింగ్లో వస్తున్నాం. ఇది చూడండి ఇండివిజువల్ హౌసెస్. మళ్ళీ ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ నుంచి వెళ్దాం. ఇది కొద్దిగా ఖాళీ ఉంటుంది ఏరియా. ఇది దీనికంటే బెటర్. ఇది ఇండివిజువల్ హౌసెస్ నుంచి వెళ్తే కొద్దిగా మనకు సేఫ్టీ అన్నట్టు ఉంటుంది. ఇది ఒక ఇండివిజువల్ హౌస్. ఇంకొక కాంపౌండ్ వాళ్ళు. ఇది బయటకు కమ్యూనిటీ లెక్క ఉంటుంది. సో బయటకు వచ్చేది ఇది దారి. సో చూడండి మొత్తం చెట్లు అయితే ఒక్క ఆకు లేదు, మొత్తం ఎండిపోయింది చెట్లు. మోస్ట్లీ ఇండియన్సే ఉంటారు ఇక్కడ. అంటే స్కూల్ జోన్ బట్టి ఉంటారు అన్నమాట. స్కూల్ జోను మంచి స్కూల్ జోన్ అంటే ఇండియన్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట. ఈ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. రెంట్ కానీ మీరు హౌస్ కొనుక్కోవాలంటే కూడా ఎక్కువ రేట్ ఉంటుంది కంపేర్ టు నాన్ గుడ్ స్కూల్ జోన్. టాప్ 5-10 స్కూల్ జోన్ కావాలంటే మీకు అపార్ట్మెంట్స్ రేట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక 300-400 డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ స్కూల్ జోన్కి దీనికి. నార్మల్ అంటే ఒక $300-400 తక్కువ ఉంటుంది. మంచి స్కూల్ జోన్ అంటే మీకు రెంట్ కూడా 300-400 ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత మంచి డెకరేషన్తో ఎంత మంచిగా ఉంది. ఇక్కడ క్లీన్ మాత్రం మీరే చేసుకోవాలా. చెత్త పడ్డది మాత్రం మొత్తం ఆకులు రాలిపోతాయి కదా, మీరే క్లీన్ చేసుకోవాలా. ఎవరు వచ్చి క్లీన్ చేయరు. క్లీన్ చేసి ఒక కవర్లో పెట్టి ట్రాష్ బ్యాగ్లో పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. గడ్డి కూడా ఇది మీరే కొయ్యాలండి, ఎక్కువ పెంచుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి లైట్స్ తోటి. ఇది వీళ్ళకి పోస్టల్ది ఇట్లా బ్యాగ్స్ పెడతారు, ట్రాష్ బ్యాగ్స్. వీళ్ళకి వచ్చేసి కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఇప్పుడు ఉంది అది ఇక్కడ ఇట్లా ఉంచోది, ఇట్లా ఇది మొత్తం తీసేసి కవర్లో పెట్టాలి. కాకపోతే ఇంట్లో ఎవరు ఉంటలేరు అనుకుంటా, అందుకోసమే వాళ్ళు క్లీన్ చేయట్లేదు. కానీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసిపోతారు అన్నమాట. వాళ్ళకు ఉండకుండా వచ్చి క్లీన్ చేసిపోతారు, లేకపోతే ఫైన్స్ పడతాయి అన్నమాట వాళ్ళకు. ఓ చూడండి ఇప్పుడు కూడా ఎవ్వరు లేరు ఇక్కడ, నేను ఒక్కడే నడుస్తున్నా.
వీళ్ళు త్రాస్ తీసుకునే వాళ్ళు కూడా నార్మల్గా వాళ్ళు సాటర్డే రారు, ఫ్రైడే రారు, థర్స్డే సండే నుంచి థర్స్డే వరకు వచ్చి పికప్ చేసుకుంటారు వాళ్ళు త్రాస్ బ్యాగ్స్ పెడితే. చూడండి ఇంత బాగుంది కదా ఇల్లు, ఆ లైటింగ్స్ తోటి వీటితోటి. వీళ్ళు ఎవరిదాళ్ళు క్లీన్ చేసుకోవాలా, మళ్ళీ చెట్లకు నీళ్ళు పోసుకోవాలా. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా పోస్తలేదు, కానీ ఇంకా పోస్తారు. ఇంకొక 1 month అయితే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. స్లోగా వాళ్ళు వాటర్ పోస్తారు, ఎందుకంటే గడ్డి మొలవాలి కదా, గ్రీనరీ బాగా మంచి గ్రీన్ కనబడుతుంది. అండ్ గ్రీనరీ అయిన తర్వాత కూడా గడ్డి మాత్రం ఎక్కువ అయితే మాత్రం కట్ చేయాల్సిందే, పెంచుకోవద్దు. మన పొలంలో పెంచుకున్నట్టు పెంచుకోలేము, కంపల్సరీ కట్ చేయాల్సిందే. ఇది పోస్టల్ బాక్స్ అనమాట. వీడి ఇండివిజువల్ ఇంటికి ఒక పోస్టల్ బాక్స్ ఉంటుంది. ఇది చూడండి, ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్. అది మన అపార్ట్మెంట్, అది అక్కడ కనబడుతుంది ఆపోజిట్ బిల్డింగ్ అది. మొత్తం అయితే చెట్లు అయితే మొత్తం ఒక ఆకులు లేకుండా ఎండిపోయినాయి. వీళ్ళ ట్రాష్ బ్యాగ్స్ పెట్టి వెళ్ళిపోతారు. మొత్తం మోస్ట్లీ ఇండియన్సే ఉన్నారు ఇక్కడైతే, నేను చూసిన మట్టుకైతే. ఎప్పుడు మళ్ళీ వచ్చేసి ఎప్పుడు సెటిల్ అయ్యారో తెలియదు, కానీ మేబీ సిటిజన్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉండొచ్చు. లైట్ ఫెసిలిటీస్ అయితే కొన్ని ఉంటాయి, కాలనీస్ కాబట్టి ఉంటాయి. బట్ నార్మల్గా హైవేస్కి వెళ్తే ఉంటాయి కదా, మన ఇండియాలో ఎట్లున్నా అలానే సేమ్ థింగ్. అది చూడండి, ఆపోజిట్ బిల్డింగ్ ఉంది కదా, అదే మన అపార్ట్మెంట్.